యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ రీసెర్చ్ ప్రకారం ఐటీ ఎంప్లాయీస్లో ఆల్మోస్ట్ 84% ఈ ఫ్యాటీ లివర్ అనే సమస్యతో బాధపడుతున్నారనే విషయం బయటకు వచ్చిందండి. అంటే నిజంగా కూడా ఇది ఒక రకంగా భయాన్ని కలిగించేటువంటి ఇష్యూగానే చూడాలంటారా? అసలు మీరు ఏం చెప్తారు ఫస్ట్? అవునండి, అంటే ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫ్యాటీ లివర్ అనేది 2 రకాలు ఉంటుందన్నమాట. ఒకటి ఆల్కహాలిక్ లివర్ డిసీజ్, అంటే ఆల్కహాల్ వల్ల వచ్చే ఫ్యాటీ లివర్, ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అంటాము. రెండోది నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటాం. అంటే ఆల్కహాల్ తీసుకొని వాళ్ళల్లో కూడా ఫ్యాటీ లివర్ సమస్య ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అది ఎందుకు మనం చూసినట్టయితే అనేక కారణాల వల్ల, అంటే డయాబెటీస్ కానివ్వండి, ఓవర్ వెయిట్ కానివ్వండి, సెడెంటరీ లైఫ్ స్టైల్ కానివ్వండి, వీటన్నిటి ద్వారా వచ్చే ఫ్యాటీ లివర్ని నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అని అంటామండి. మీరు అన్నట్టు ఇది అంటే ఐటీ ఎంప్లాయీస్లో కాకుండా జనరల్గా అక్రాస్ ద వరల్డ్ అండి నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అనేది చాలా ఎక్కువగా చూస్తున్నాం ఇవాళ రేపు. బికాజ్ చేంజ్ ఇన్ లైఫ్ స్టైల్ కానివ్వండి, చేంజ్ ఇన్ హీటింగ్ హ్యాబిట్ కానివ్వండి, సో దీనివల్ల అనేక రకమైన సమస్యలు ఎదురే అవకాశాలు ఉండొచ్చు. అసలు ఏంటి సార్ ఫ్యాటీ లివర్ అంటే ఏంటి? ఫ్యాటీ లివర్ అంటే ఇప్పుడు లివర్ అనేది మనకు మన బాడీలో ఒక వెరీ ఇంపార్టెంట్ ఆర్గన్గా చెప్పుకోవచ్చు. సో లివర్ కాన్సన్ట్రేషన్లో 5% ఆఫ్ ద వాల్యూమ్ కానీ ఫ్యాటీ కాన్సన్ట్రేషన్ ఎక్కువైనట్టయితే దాన్ని ఫ్యాటీ లివర్ అంటాం అనమాట. సో ఆ పర్సంటేజ్ని బట్టి గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్, గ్రేడ్ 2 ఫ్యాటీ లివర్, గ్రేడ్ 3 అని చెప్పుకోవచ్చు. అంటే గ్రేడ్ 3కి వచ్చేకల్లా ఆల్మోస్ట్ 50 to 60% ఆఫ్ లివర్ ఫ్యాటీగా ఉంటే గ్రేడ్ 3 ఫ్యాటీ లివర్ అంటాం అనమాట. సో ఇది ఫ్యాటీ లివర్ డెఫినేషన్ అదనమాట. కానీ కారణాలు చూసినట్టయితే ఆల్కహాలికా నాన్ ఆల్కహాలిక్ అనేది వేరే ఇష్యూ. అది అంటే మెయిన్గా అసలు ఎందుకు వస్తుంది అంటే ఆల్కహాల్ తీసుకుంటే రావటం అంటే ఓకే డ్యామేజ్ అవుతుందని అనుకోవచ్చు. ఆల్కహాల్ కన్సంప్షన్ లేని వాళ్ళకు కూడా రావడం అంటే అసలు ఎందుకు వస్తుందంటే ఏం చెప్తారు సార్ సైంటిఫిక్? అంటే ఈ సింపుల్ రీజన్ అండి, అంటే ఒబేసిటీ రిలేటెడ్ అని చెప్పుకోవచ్చు. ఇవాళ కోఇన్సిడెంటలీ వరల్డ్ ఒబేసిటీ డే కూడా అవుతుంది ఇవాళ. సో దీనివల్ల మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అండి, ఒబేసిటీ ఉన్నప్పుడు ఓవర్ వెయిట్ ఒబేసిటీ, దానివల్ల ఎక్సెస్ ఫ్యాట్ ఉంటుంది. ఆ ఎక్సెస్ ఫ్యాట్ ఎక్కడ డిపాజిట్ అవ్వాలి? అబ్డామినల్ వాల్లో కానీ లేదంటే లివర్లో కానీ డిపాజిట్ అవుతుంది. సో దానివల్ల వచ్చేది నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటాం. సో ఇట్ బాయిల్స్ డౌన్ టు ఎక్సెస్ వెయిట్ అండ్ మెటబాలిజం కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు మన డయాబెటిక్స్లో చూసినట్టయితే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంటుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నప్పుడు ఆ ఫ్యాటీ మొబిలైజేషన్ ఉండకుండా ఆ ఫ్యాటీ డిపాజిషన్ లివర్లో అవడం వల్ల ఫ్యాటీ లివర్ వస్తుందన్నమాట. సార్ అసలు మన బాడీకి ఫ్యాటీ లివర్ వచ్చింది అని తెలియచేసే సిమ్టమ్స్ ఏముంటాయి సార్? ఫ్యాటీ లివర్ సిమ్టమ్స్ ఏముండవండి. ఇంట్రెస్టింగ్లీ చూసినట్టయితే చాలా మటుకి మనం ఇవాళ రేపు అల్ట్రాసౌండ్ చేసుకున్న వెంటనే పేషెంట్ పరిగెత్తుకుంటూ వస్తారనమాట. నాకు గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ వచ్చింది, గ్రేడ్ 2 ఫ్యాటీ లివర్ వచ్చిందని. చాలా కోఇన్సిడెంటల్గా గమనిస్తే మనం అది ఇన్సిడెంటల్గా వచ్చే ఫైండింగ్. అది ఫ్యాటీ లివర్ పర్సే, అంటే ఫ్యాటీ లివర్ ముఖ్యంగా ఫ్యాటీ లివర్ వల్లనే సిమ్టమ్స్ అంటే ఏమి రావు. బట్ ఫ్యాటీ లివర్ ప్రోగ్రెస్ అయ్యి లివర్ డ్యామేజ్ అయినప్పుడు అనేక రకమైన సిమ్టమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓన్లీ ఫ్యాటీ లివర్ ఉన్నప్పుడు మనం బ్లడ్ టెస్ట్ చేస్తేనో లేకపోతే అల్ట్రాసౌండ్ చేస్తేనో దాంట్లో బయటపడి అప్పుడు మనం మెడికల్ అటెన్షన్ జనరల్గా వస్తుంటాం అనమాట. అంటే బాడీ కొలెస్ట్రాల్కి ఫ్యాటీ లివర్కి సంబంధం ఉంటుందా సార్? ఉంటుందండి. అంటే ఈ పార్ట్ ఆఫ్ ఒబేసిటీ అనుకున్నాం కదా. సో కొలెస్ట్రాల్ కానీ ట్రైగ్లిజరైడ్స్ కానీ ఎక్కువ మోతాదులో ఉన్నప్పుడు అవి లివర్లో డిపాజిట్ అవ్వడం మూలన ఫ్యాటీ లివర్ వస్తుందన్నమాట.